ఈ రోజుతో మా భవానీ దీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు డేస్ తెలియలేదు. మేమైతే ఇప్పుడు మాల తీయడం కోసం పిఠాపురం వెళ్తున్నాము. మను గారు విజయవాడ వెళ్తారనమాట. అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఒకటి. పురుహూతికాదేవి వెలిసి ఉంటారన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ కుకుటేశ్వర స్వామి కూడా ఉంటారన్నమాట. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ లో ఉందంట. 4:30కి ఓపెన్ అవుతదంట. మను గారికి లేట్ అవుతదని మేము బయట నుంచే దండం పెట్టేసుకుని అక్కడ ఉన్న పంతులు గారితో మాలలు తీయించేసుకున్నాను. యాక్చువల్ గా అయితే ఈ టెంపుల్ కూడా ఖాళీ ఉండదు. ఈసారి అందరూ కూడా విజయవాడనే వెళ్లారనమాట ఎక్కువ. నంది ఎదురుగా శివాలయము, అలాగే పక్కన శక్తి పీఠము కూడా ఉన్నది. లోపలంతా మంచిగానే ఉంది కానీ బయట చాలా వర్స్ట్ గా ఉంది. అసలు ఆ వాటర్ వచ్చే స్మెల్ కి నాకైతే వామిట్ వచ్చేసింది. అస్సలు హైజీన్ గా లేవు. వాటర్ ఏంటి, అక్కడ సరౌండింగ్స్ లో ఉన్న ప్లేసెస్ ఏంటి, వాష్రూమ్స్ ఏంటి, అరే కనీసం అక్కడ బాత్ చేస్తారు. డ్రెస్సింగ్ ఏరియా కూడా ఎంత చండాలంగా ఉందో. మినిమం మెయింటెనెన్స్ అంటూ లేదండి అసలు అక్కడ. లిటరల్ గా ఆ వాటర్ ఎంత డర్ట్ ఉన్నదంటే వన్ సైడ్ మంచిగానే ఉంది, ఇంకొక సైడ్ అంతా డ్రైన్ వాటర్ అండి. గుడి మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కనీసం ఇది ఆలోచించి చేయాలి కదా. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని మొత్తం సరౌండింగ్స్ అంతా క్లీన్ చేస్తారు అనుకుంటున్నాను.